నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్రంలో చదువుల పేరుతో నడుస్తున్న ఇంకో పగటి దోపిడీ బట్టబయలైంది. నమస్తే, నా పేరు నాగేష్. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుకట్పల్లి విభాగ్ కన్నర్ ఈరోజు సుచిత్రలోని అల్వాల్ హైటెన్షన్ రోడ్ లో పర్మిషన్ లేని తపస్య జూనియర్ కాలేజ్ అసలు కన్స్ట్రక్షన్ కూడా కాకుండా పేరెంట్స్ ను మభ్యపెట్టి పర్మిషన్ ఉందని చెప్పి మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను మోసం చేసి లక్షలు ఫీజు తీసుకుంటూ అడ్మిషన్ చేస్తున్నారు. ఈ యొక్క తపస్య జూనియర్ కాలేజు ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ కూడా కాలే, ఏం కాలే, అప్పుడే సగం అడ్మిషన్ చేసుకుని తల్లిదండ్రులు మోసం చేయడం జరుగుతుంది. ఈ కాలేజీలో ఇట్లాంటి పర్మిషన్ లేని కాలేజీలు చాలా ఉన్నాయి. డిఐఓ గారికి పలుమార్లు మేము వీటిపైన విషయం తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిఐఓ క్యాంపస్ ను విజిట్ చేయకుండా వాటిపైన స్పందించకపోవడము చాలా సిగ్గుచేటు. డిఐఓ కిషన్ గారు, మీరు మీకున్నటువంటి చైర్ కు అంకితమయ్యారు. వెంటనే మీరు బయటకు వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి పర్మిషన్ లేని క్యాంపస్ ఏమేమైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేయాలి. వాటి పర్మిషన్ లేకుండా తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి క్యాంపస్ అన్నింటినీ కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. తపస్య జూనియర్ కాలేజు గత వారం రోజులుగా చెప్తూనే ఉన్నాం, పర్మిషన్ లేదు, తల్లిదండ్రులను మోసం చేయొద్దు, మీరు అడ్మిషన్లు ఆపాలని చెప్పినా సరే వాళ్ళు ఇప్పటి వరకు స్పందించకుండా ఇప్పుడు కూడా అడ్మిషన్లు చేయడం జరుగుతుంది. మేము క్యాంపస్ లోకి వెళ్తే మాకు దొరికినటువంటి ఎంక్వైరీ ఫామ్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఎంక్వైరీ తీసుకొని డబ్బులు అన్ని తీసుకున్న తర్వాత అప్లికేషన్లు రాపించుకొని అడ్మిషన్లు చేస్తున్నారు. వీళ్ళకి పర్మిషన్ రాకుండా అడ్మిషన్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఏబీవీపీ ఎప్పుడు వెనకడుగు పోదు, అస్సలు ఊరుకునేదే లేదు. ఒకవేళ కనుక కాలేజ్ స్టార్ట్ అయితే మీ బద్దలు పాసింగాలు అయితే అని చెప్పి ఏబీవీపీ ముక్కు సూటిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని విద్యాధికారులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైనా తల్లిదండ్రులను మోసం చేసి డబ్బులు వసూలు చేయడము, వాళ్ళు పని పెట్టుకొని మోసం చేయడం కనుక జరిగిందనుకో ఏబీవీపీ వెనకడు పోదని చెప్పి హెచ్చరిస్తుంది. తపస్య కాలేజ్ వెంటనే అసలు కాలేజీకే పర్మిషన్ లేదు, పోనీ కనీసం బిల్డింగ్ అయినా కట్టిండ్రా అంటే అది లేదు. కానీ అడ్మిషన్ల పేరుతో అమాయకపు తల్లిదండ్రుల దగ్గర మాత్రం లక్షలు గుంజుతుండ్రు. సుచిత్రలో ఉన్న తపస్య కాలేజ్ చేస్తున్న ఈ చీకటి దందా ఇప్పుడు స్టేట్ లో పెద్ద సెన్సేషన్ గా మారింది. అసలు ముచ్చట ఏందంటే సుచిత్ర దగ్గర అల్వాల్ హైటెన్షన్ రోడ్ లో ఉన్న తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ పేరెంట్స్ కు మస్తు మాయమాటలు చెప్పి బురడి కొట్టిస్తుండ్రు. అరే, గవర్నమెంట్ పర్మిషన్ లేకపోతే పోనీ కనీసం కాలేజీ కన్స్ట్రక్షన్ అయినా పూర్తయిందా అంటే అది కాలేదు. కానీ మా కాలేజీ నెంబర్ 1 సీట్లు ఫుల్ అయిపోతున్నాయి అని చెప్పి అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను మోసం చేసి దోచుకుంటున్నారు. దీని మీద ఏబీవీపీ నాయకులు మండిపడుతున్నారు. కూకట్పల్లి ఏబీవీపీ నాయకుడు నాగేష్ ఆధ్వర్యంలో తపస్య కాలేజీ ముందు భారీ ఆందోళన స్టార్ట్ అయ్యింది. పర్మిషన్ లేని ఈ కాలేజీని వెంటనే సీజ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తుండ్రు. పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్న ఇలాంటి ఫేక్ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కి గల్లా పట్టుకుంటే గాని అసలు నిజాలు బయటికి రాలేదు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏందంటే ఈ తపస్య కాలేజీ ఆగడాల మీద ఏబీవీపీ నాయకులు డిఐఓకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఆయన మాత్రం గమ్మున కూర్చుండంట. ఏందబ్బా ఈ విడ్డూరం, వినతి పత్రాలు ఇస్తే చెత్తబుట్టలో వేస్తుండ్రా లేక లోపల ఇంకేదైనా సెట్టింగ్ జరిగిందా అని జనాలు అనుమానపడుతున్నారు. పర్మిషన్లు లేకుండా దర్జాగా అడ్మిషన్లు తీసుకుంటున్న వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు సార్? ఈ తపస్య కాలేజీ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలెవరు? ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఆ డిఐఓ ఎవరో గాని నిద్రమతుల నుంచి బయటపడి వెంటనే కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాలి. లేదంటే స్టూడెంట్స్ లైఫ్ ఆగం ఖాయం. అడ్మిషన్ల టైం నడుస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి ఫేక్ కాలేజీలను నమ్మి మోసపోకండి. అడ్మిషన్ తీసుకుంటే ముందే 100 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. మరి ఈ తపస్య కాలేజీ దంద మీద డిఐఓ సైలెంట్ గా ఉండడం మీద మీరేమనుకుంటున్నో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని ప్రతి ఒక్క పేరెంట్ కి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం న్యూస్ 9 టీవీని వీక్షిస్తూ ఉండండి.